హాయ్, నేను బాబీ. కూకట్పల్లి తెలంగాణలో మన ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, విన్నాం. ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక 8 ఇయర్స్ పాపని క్రూరంగా పొడిచి చంపడం మనం ఈ మధ్య న్యూస్లో అయితే విన్నాం. ఆన్లైన్లో క్రైమ్ మూవీస్ ఇవి బాగా చూసి బ్యాట్ ఎలా దొంగలించాలని ఒక పేపర్ మీద స్కెచ్ వేసి వెళ్ళాడు. దొరికిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇష్టానుసారం పొడిచి చంపేశాడు. ఈ ఇన్సిడెంట్లో తప్పు ఎక్కడ జరిగింది అని అయితే మాట్లాడదాం. స్కూల్లో భయం చెప్పేవాళ్ళు లేరు. ఫస్ట్ ఇంటి దగ్గర భయం చెప్పేవాళ్ళు లేరు. ఎప్పుడైనా టీచర్ కానీ ఒకటి కొడితే ముందు ఇంట్లో అమ్మ నాన్న పరిగెట్టి వెళ్ళిపోయి గొడవ ఆడుతున్నారు. ఈ రోజులు అలా ఉన్నాయన్నమాట. పిల్లలకి భయం చెప్పకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అంటే ఎలా? అసలు తప్పు చేస్తే పనిష్మెంట్ ఉండాలి. చిన్నప్పటి నుంచి అది అలవాటు అవ్వాలి. ఒకడు కొడితే కొట్టనియండి, లేదు తప్పు చేస్తే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చారంటే పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది. తప్పు చేస్తే ఇలా పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేయడానికి భయపడతారు. ఇంట్లో కూడా అంతే. 24 గంటలు మొబైల్ ఇవ్వడం, టీవీ చూడడం, వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం. వాళ్ళు మొబైల్ ఇస్తే మొబైల్లో ఏం చూస్తున్నారు, దేనికి ఎడిక్ట్ అవుతున్నారు? గేమ్లు ఆడుతున్నారా, లేకపోతే ఇలాంటి క్రైమ్ ఇన్సిడెంట్లు చూస్తున్నారా, వాళ్ళకి పనికొచ్చి ఏమైనా చూస్తున్నారా? ప్రతి పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే ఇంట్లో కూడా తిట్టాలి, అవసరమైతే ఒకటి కొట్టాలి. లేదంటే భయం రాదు. వాళ్ళు భయపడరు, దేనికైనా రెడీ, ఏం కాదులే అన్న ఫీల్లో ఉంటారు. ఇలాంటివే తెలియని తప్పులు అయితే చేసి జీవితాలు పాడు చేసుకుంటారు. ఇందులో 100-200% ఇది నిజం. మీ పిల్లలు బాగుండాలంటే మీరు భయం చెప్పాలి, అవసరమైతే ఒకటి కొట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి అతి ముద్దుగానే చేశారా, ఏదో ఒక రోజు తెలియని తప్పు చేసి ఇలాగే జీవితం నాశనం చేసుకుంటారు. మీరు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు తెలియక తప్పు చేసి బాధపడతారు. తెలిసి భయం చెప్పకుండా వదిలేయడం వల్ల మీరు బాధపడతారు. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఇన్సిడెంట్ అయితే చాలా దారుణం. అనవసరంగా ఏమీ లేని దానికి ఒక బ్యాట్ దొంగతనం చేయడం కోసం వెళ్ళి ఒక ప్రాణం తీసి వచ్చాడంటే ఇప్పుడు అతని జీవితం పోయింది, అతను బాధపడతాడు. ఒక ప్రాణం పోయింది, వాళ్ళ అమ్మ నాన్న జీవితాంతం బాధపడతారు, వీళ్ళ అమ్మ నాన్న జీవితాంతం బాధపడతారు. దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది ఎక్కడ జరిగిందంటే తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని వాళ్ళకి తెలియకపోవడం అంతే. దీని మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.